రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పల్నాడు జిల్లా నర్సారావుపేటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. పల్నాడు జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువతి యువకులకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. బ్రిటిష్ వారు విధించిన కఠినమైన పన్నులకు వ్యతిరేకంగా పుల్లరి పోరాటానికి నాయకత్వం వహించిన శ్రీ కన్నెగంటి హనుమంతరావు గారు ఈ పల్నాడు జిల్లా వాసులు కావడం, ఆనాటి పల్నాడు సత్యాగ్రహంలో ఎందరో విప్లవ నాయకులు, స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తిదాయకం కావడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి. అదేవిధంగా బోస్ రోడ్లోని తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రజలందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది త్యాగదనుల పుణ్యమాని భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రజలందరికీ అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, ఓఎస్డీ యేసురత్నం, నాయకులు తోటకూరు వెంకటరమణారావు, షేక్ జాకీర్ హుస్సేన్, జిడుగు తులసి, గాలం వేణు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన సైనికులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీజేపీ నాయకులకు, ఓఎస్డీ గారికి అందరికీ నమస్కారం. మనం 78 సంవత్సరాల క్రితం పరదేశ పాలనలో ఉండి 200 సంవత్సరాలు బ్రిటిష్ గవర్నమెంట్ పీడిత పాలనలో ఉండి అనేక మంది నాయకులు సార్ చెప్పినట్టుగా గాంధీ గారి నాయకత్వంలో, నెహ్రూ గారి నేతృత్వంలో, మరి అలాగే సుభాష్ చంద్రబోస్ గారు, అలాగే వల్లభాయ్ పటేల్ గారు, మరి ఇంకా అల్లూరి సీతారామరాజు గారు, మన రాష్ట్రం నుండి భగత్ సింగ్ గారు, ఇలా అనేక మంది వారి యొక్క కుటుంబాలను త్యాగం చేసి, ఆస్తులను త్యాగం చేసి, జీవితాలను త్యాగం చేసి, జైలు జీవితాలు గడిపి మరి అన్ని పోగొట్టుకొని మనకు అందించిన ఈ యొక్క స్వతంత్ర ఫలాలని మనం ఈ రోజున అనుభవిస్తున్నాము. మరి అలాగే ఐటీ రంగంలో అనేక అభివృద్ధి సాధిస్తున్నటువంటి భారతదేశం ప్రపంచ దేశాల్లో మిన్నగా మనం నిలబెట్టాలని చెప్పి సమస్యలు తీర్చుకోవడం, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో నోట్ చేసుకొని ఇప్పుడు మా దగ్గర కాకపోతే మరో దగ్గర అవుతున్నాయి, ఎంపీడీ దగ్గర ప్రాబ్లం ఉందా, మరి ఇంజనీరింగ్ వాళ్ళ ప్రాబ్లం ఉందా చూసి వాళ్ళకి అర్జీ వచ్చిన వెంటనే నేను వాళ్ళని ఫాలోఅప్ చేసి మరి ప్రజల యొక్క అవసరాలు తీరుస్తున్నాం. మరి